హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం భారతదేశం అవతల ఉన్న సుప్రసిద్ధ శైవ క్షేత్రం పశుపతినాథ్ ఆలయం మరియు ఈ ఆలయానికి సమీపంలో ఉన్న గుహేశ్వరి శక్తిపీఠం సందర్శిద్దాం. ఈ వీడియోలో పశుపతినాథ్ ఆలయం యొక్క స్థల పురాణం, చరిత్ర మరియు ఈ ఆలయం యొక్క విశిష్టత తెలుసుకుందాం. అదేవిధంగా భాగమతి నది హారతి, శివపార్వతులు జింకల రూపంలో సంచరించిన మృగస్థలి, అదేవిధంగా పశుపతినాథ్ ఆలయం నుంచి గుహేశ్వరి శక్తిపీఠం ఎలా చేరుకోవాలి, ఈ శక్తిపీఠం యొక్క స్థల పురాణం మరియు చరిత్ర ఏంటి, ఇలా పశుపతినాథ్ ఆలయానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. పశుపతినాథ్ ఆలయం నేపాల్ రాజధాని కాఠ్మండూలోని భాగమతి నది ఒడ్డున ఉంటుంది. సహజంగా మనం కాఠ్మండూలో తామెల్ ఏరియాలో స్టే చేస్తాం. ఆ తరువాత పశుపతినాథ్ ఏరియాలో ఎక్కువగా స్టే చేస్తాం. పశుపతినాథ్ ఏరియాలోనే పశుపతినాథ్ ఆలయం ఉంటుంది. తామెల్ ఏరియా నుంచి పశుపతినాథ్ ఆలయం 6 కిలోమీటర్లు ఉంటుంది. తామెల్ నుంచి వచ్చే వాళ్ళు ఇన్ డ్రైవ్ యాప్ లో క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. సింగిల్ గా ఉంటే బైక్ టాక్సీ కూడా బుక్ చేసుకోవచ్చు. క్యాబ్ వాళ్ళు 450 నుంచి 500 నేపాలీ కరెన్సీ ఛార్జ్ చేస్తారు. అంటే ఇంచుమించుగా మన కరెన్సీలో 300 నుంచి 320 రూపాయలు ఉంటుంది. ఇది పశుపతినాథ్ ఏరియాలో నేను తీసుకున్న హోటల్ కైలాష్ కుటీ ఇన్. ఆలయానికి కేవలం 200 మీటర్ల దూరంలో ఉంది. ఈ రూమ్ నాకు మన కరెన్సీలో 2000 పడింది. హోటల్ పైకి వెళితే పశుపతినాథ్ ఆలయం కనిపిస్తుంది. రండి చూద్దాం. ఇదంతా పశుపతినాథ్ ఆలయ ప్రాంగణం. అక్కడ మధ్యలో బంగారు పూతతో పగోడా స్టైల్లో ఉన్న ఆలయమే పశుపతినాథ్ ఆలయం. ఆలయం వెనుక భాగమతి నది ఉంటుంది. ఆ వెనుక చెట్లు కనిపిస్తున్నాయి కదా, అది మృగస్థలి. దాని అవతల నది ఒడ్డున గుహేశ్వరి శక్తిపీఠం ఉంటుంది. ఇటువైపు చూడండి, వ్యూ ఎంత బాగుందో. ఇప్పుడే ఫ్లైట్ వెళ్తుంది. రేపు పొద్దున మనం దర్శనానికి వెళ్దాం. హోటల్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంది. బ్రేక్ఫాస్ట్ చేసుకొని దర్శనానికి వెళ్దాం. మనకి నేపాల్లో ఇలాంటి బ్రేక్ఫాస్ట్ లభిస్తుంది. పూరి ఆలూ కర్రీ లేదంటే రోటీ శనగల కర్రీ. నేపాల్లో ఇలాంటి భోజనం లభిస్తుంది. దీన్ని దాల్ బాతి అని పిలుస్తారు. ఆల్మోస్ట్ మన భోజనం లాగే ఉంటుంది. రైస్ కూడా వీళ్ళు బాస్మతి రైస్ ఇస్తున్నారు. కాకపోతే నేపాల్లో ఫుడ్ కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంది. నా హోటల్ నుంచి పశుపతినాథ్ ఆలయం జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. పశుపతినాథ్ ఆలయానికి 2 మార్గాలున్నాయి. ఇది నా హోటల్ కి సమీపంలో ఉన్న ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్ లోనే వెహికల్స్ ఆపేస్తారు. అక్కడి నుంచి మనం నడుచుకుంటూ రావాలి. అవతల వైపు మరో ఎంట్రన్స్ ఉంది. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తున్న షాప్స్ అన్ని రుద్రాక్ష షాపులు. ఇక్కడ రకరకాల రుద్రాక్షలున్నాయి. చెక్ చేసుకొని తీసుకోండి. ఇక్కడ వీళ్ళు గవర్నమెంట్ ఆథరైజ్డ్ అని చెప్తున్నారు. మరి నిజమా కాదని తెలియదు. మోస్ట్లీ ఒరిజినల్ వే దొరుకుతాయి. మీకు డౌట్ ఉంటే రుద్రాక్ష కాయలు కూడా దొరుకుతాయి. ఆ కాయలు కొనుక్కొని అందులో నుంచి రుద్రాక్షలు తీసుకోవచ్చు. నాకు వీటిపై అంత నాలెడ్జ్ లేదు. మీరు చెక్ చేసుకొని కొనుక్కోండి. ఇటువైపు నుంచి మనం ఎంటర్ అవ్వగానే ఎడమవైపు చెప్పుల స్టాండ్ ఉంది. ఇటు నుంచి మనం ఇటే దర్శనానికి వెళ్ళొచ్చు. కానీ ఇటు వెళ్ళకండి. ఎందుకో తర్వాత చెప్తాను. రండి ముందుకు వెళ్దాం. ఈ మార్గంలో గమనించండి, వరుసగా రుద్రాక్ష షాపులు ఉన్నాయి. అలా నడుచుకుంటూ ముందుకు వస్తే ఆలయ ద్వారం ఉంది. ఇలా నేరుగా వెళితే ఆలయం దగ్గరకు వెళ్తాం. రండి ఇంకా ముందుకు వెళ్దాం. నేపాల్లో చాలా రుద్రాక్ష వృక్షాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు డూప్లికేట్ అమ్ముతారని అనుకోవట్లేదు. కానీ రుద్రాక్షల్లో చాలా రకాలుంటాయి. కొన్ని రకాలు రేర్ గా దొరుకుతాయి. అవి కొంచెం కాస్ట్లీ. అలాంటి వాటిలో ఏమైనా మోసం జరిగే ఛాన్స్ ఉంటుంది. అలా ముందుకు నడుచుకుంటూ వస్తే ఈ ప్రదేశానికి చేరుకుంటాం. ఇక్కడ నుంచి మనం ఎడమ వైపు వెళ్ళాలి. అలా ముందుకు నడుచుకుంటూ వస్తే కుడివైపు చెప్పుల స్టాండ్ ఉంది. యూస్ చేసుకోండి. ఇక్కడ పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే కొంచెం అలా ముందుకు వెళితే ఎడమ వైపు ఆలయ ఎంట్రన్స్ ఉంటుంది. నేరుగా వెళితే నది దగ్గరకు వెళ్తాం. అక్కడి నుంచి గుహేశ్వరి శక్తిపీఠానికి వెళ్ళొచ్చు. ఇదే ఆలయానికి వెళ్లే మరో ఎంట్రన్స్. దీనికి ఎదురుగా ఉన్న ఈ మార్గమే ఆలయానికి ఉన్న రెండో ఎంట్రన్స్. వెహికల్స్ దూరంగా ఆపేస్తారు. అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి. రండి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిద్దాం. ఈ ప్రదేశం అంతా చాలా ప్రత్యేకంగా ఉంది.
ఇక్కడ చూడండి, శివలింగం ఆకారంలో ఉన్న చిన్న ఆలయం ఉంది. అందులో శివలింగం ఉంది. ఈ ప్రదేశం అంతా ఎన్ని పావురాలున్నాయో చూడండి. దర్శనమయ్యాక వీటితో కొంత సమయం సరదాగా గడపొచ్చు. ఈ ప్రాంగణం అంతా నేవారీ ఆర్కిటెక్చర్ స్టైల్లో రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఉంది. ఇక్కడ మహిళా సాధువులు ఉన్నారు. మనం వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవచ్చు. రండి, ఆలయం దగ్గరకు వెళ్దాం. ఇదే పశుపతినాథ్ ఆలయం యొక్క ప్రధాన ఎంట్రన్స్. ప్రధాన ద్వారానికి ఒకవైపు వినాయకుడు, మరోవైపు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. అదేవిధంగా సూర్యచంద్రులు కూడా ఉన్నారు. లోపల నందిని గమనించారా ఎంత భారీగా ఉందో? ఆలయం లోపల వీడియోలు, ఫోటోలు తీయకూడదు, రిస్క్ చేయొద్దు, నిర్దాక్షిణంగా ఫోన్ లాగేసుకుంటున్నారు. ఇప్పుడు మనం పశుపతినాథ్ ఆలయం యొక్క స్థల పురాణం, చరిత్ర, పశుపతినాథ్ శివలింగం యొక్క ప్రత్యేకత తెలుసుకుందాం. పశుపతినాథ్ ఆలయాన్ని నేపాల్ కాశీగా వర్ణిస్తారు. పశుపతినాథ్ అంటే చాలా మంది పశువులకు అధిపతి లేదా పశువుల కాపరి అని అనుకుంటారు. కానీ పశుపతినాథ్ అంటే సమస్త జీవుల ప్రభువు, సమస్త ప్రాణకోటికి అధిపతి అనే అర్థం వస్తుంది. ఇక్కడ మహాశివుడు పశుపతినాథ్ గా వెలసిన స్థల పురాణం మరియు చరిత్ర తెలుసుకుందాం. ఒకసారి మహాశివుడు మరియు పార్వతీమాత కైలాసాన్ని విడిచి హిమాలయాల్లో విహరిస్తూ ఉండగా వారికి భూమి మీద అందమైన ప్రదేశాలు చూడాలని కోరిక కలుగుతుంది. దీనితో హిమాలయాల నుంచి కిందకి వచ్చి ప్రస్తుత కాఠ్మండూ లోయలోని బాగమతి ఒడ్డున ఉన్న అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ ప్రదేశం యొక్క సౌందర్యం మరియు శాంతికి ఆకర్షితులై వారు ఇక్కడే ఉండాలని నిశ్చయించుకున్నారు. అప్పుడు శివపార్వతులు జింకల రూపంలో మారి ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ బాగమతి నదీ తీరంలో సంచరిస్తూ ఉంటారు. అలా చాలా కాలం గడిచిపోయింది. మహాశివుడు కైలాసానికి తిరిగి రాలేదు. దేవతలను ప్రమాదం నుంచి రక్షించడానికి, ఆపదల్లో సరైన పరిష్కారం చూపడానికి మహాశివుడు వారికి అందుబాటులో లేకపోవడంతో దేవతలందరూ చాలా ఆందోళన చెందారు. దీనితో దేవతలందరూ మాట్లాడుకొని ఎలాగైనా మహాశివుడిని కైలాసానికి తీసుకురావాలనుకుంటారు. అలా వారు శివపార్వతులను వెతుక్కుంటూ ఈ భూమండలం మొత్తం సంచరిస్తూ చివరికి ఈ బాగమతి నదీ తీరానికి చేరుకున్నారు. వారికి మహా తేజంతో వెలిగిపోతున్న జింక కనిపించింది. ఆ జింకను చూడగానే ఇంత దివ్యత్వం ఈ విశ్వంలో ఏ ప్రాణికి ఉండదు. ఈ జింక రూపంలో ఉన్నది మహాశివుడని దేవతలు తెలుసుకున్నారు. ఆ జింకని పట్టుకోవడానికి దేవతలు ప్రయత్నించారు. దేవతలు ఎందుకు వచ్చారనేది మహాశివునికి తెలుసు. దీనితో ఆ జింక వారిని తప్పించుకొని పరిగెడుతూ ఉండగా దేవతలు దాన్ని వెంబడిస్తారు. అలా జింకని పట్టుకునే ప్రయత్నంలో దేవతలు ఆ జింక కొమ్మును పట్టుకున్నారు. దీంతో జింక కొమ్ము విరిగిపోయి ఆ విరిగిన కొమ్ము భూమిపై పడింది. ఆ జింక కొమ్ము స్వయంభులింగంగా మారింది. ఆ స్వయంభులింగం కొన్ని వందల వేల సంవత్సరాలు భూమిలో కప్పబడిపోయి ఉంది. ఈ శివలింగం ఎలా కనుగొనబడిందనే దానికి సంబంధించి ఒక కథ ఉంది. ఒకరోజు ఒక గొల్లవాడు తన ఆవులను ఈ ప్రాంతంలో మేపుతుండగా ఒక ఆవు ఒక నిర్దిష్ట ప్రదేశంలో పాలు చిందిస్తూ ఉండేది. అది చూసిన గొల్లవాడు ఆశ్చర్యపోయి ఆ ప్రదేశంలో తవ్వడం మొదలుపెట్టాడు. తవ్వుతుండగా అతనికి ఒక శివలింగం కనిపించింది. అది అద్భుతమైన కాంతిని వెదజల్లుతూ ఉంది. ఈ విషయం ఆ ప్రాంతంలోని ప్రజలందరికీ తెలిసి చిన్న ఆలయాన్ని నిర్మించారు. ఆ తరువాతి కాలంలో కాలక్రమేణా వివిధ రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. పశుపతినాథ్ ఆలయం హిందువులకు అత్యంత పవిత్రమైన తీర్థస్థలాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయ చరిత్ర చాలా పురాతనమైనది. స్కంద పురాణంలో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది. ఇది ఎంత పురాతనమైనది అని చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. లభించిన శాసనాల ప్రకారం 6వ శతాబ్దంలో శివదేవ అనే రాజు ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేశాడని చెబుతారు. ఇది చరిత్రలో దొరికిన మొదటి ఆధారం. దీన్ని బట్టి అప్పటికే ఇక్కడ పశుపతినాథ్ ఆలయం ఉంది. దాన్ని పునరుద్ధరణ చేశారు. 12వ శతాబ్దంలో అనంతమల్ల అనే రాజు ఆలయాన్ని పునర్నిర్మించాడు. దీనితో ఇది పెద్ద
ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. కానీ ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం యొక్క ఆధునిక రూపం 17వ శతాబ్దంలో భూపతీంద్రమల్ల అనే రాజు పాత ఆలయం కొంత దెబ్బతినడంతో కొత్తగా పగోడా శైలిలో నిర్మించాడు. 1979లో పశుపతినాథ్ ఆలయాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించారు. పశుపతినాథ్ శివలింగం 4 ముఖాలతో చతుర్ముఖ లింగంగా దర్శనమిస్తుంది. కానీ ఈ శివలింగాన్ని పంచముఖ శివలింగం అని పిలుస్తారు. శివలింగానికి 4 వైపులా 4 ముఖాలతో చతుర్ముఖ శివలింగంగా కనిపిస్తున్న శివలింగంలోని పై భాగాన్ని కూడా ముఖంగా భావించి దీన్ని పంచముఖ శివలింగంగా చెబుతారు. 5 ముఖాలు విభిన్నమైన లక్షణాలను కలిగి ఉంటాయి. దక్షిణం వైపు ఉన్న ముఖాన్ని అఘోర ముఖమని, పడమర వైపు ఉన్న ముఖాన్ని సజ్జోజాత అని, తూర్పు వైపు ఉన్న ముఖాన్ని తత్పురుష, ఉత్తరం వైపు ఉన్న ముఖాన్ని అర్ధనారీశ్వర అని అంటారు. పైకి ఉండే ముఖాన్ని ఈశాన్ ముఖ అంటారు. ఇది నిరాకార రూపం. ఇది భగవాన్ పశుపతినాథుడికి సంబంధించిన ఉత్తమ ముఖంగా చెబుతారు. ప్రతి శివభక్తుడు జీవితంలో ఒక్కసారైనా దర్శించి తీరాలనుకునే దివ్య క్షేత్రం ఈ పశుపతినాథ్ ఆలయం. లోపల వీడియోస్ తీయకూడదు. నా దర్శనం పూర్తయింది. చాలా బాగా దర్శనమైంది. చాలా ప్రత్యేకమైన శివలింగం. లోపల చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఆలయంలో మన తెలుగువారు కలిశారు. రండి ఇప్పుడు మనం బాగమతి నది, ఆర్యఘాట్, పశుపతినాథ్ ఆలయం యొక్క వ్యూ పాయింట్, గుహేశ్వరి శక్తిపీఠం సందర్శిద్దాం. ఇలా మనం తిరిగి బయటికి వస్తాం. ఇక్కడి నుంచి ఎడమవైపు నేరుగా ముందుకు వెళితే నదీ తీరం చేరుకుంటాం. జస్ట్ 100 మీటర్లు ఉంటుంది. ఈ ప్రదేశంలో నడుస్తుంటే కాశీలో నడుస్తున్న అనుభూతి కలుగుతుంది. అలా నడుచుకుంటూ ఇక్కడికి వస్తాం. ఎదురుగా కనిపిస్తున్నది బాగమతి నదిపై ఉన్న ఫుట్ఓవర్ బ్రిడ్జ్. దాని అవతల ఉన్నది మృగస్థలి. మనం అలాగే నేరుగా లోపలికి నడుచుకుంటూ వెళ్తే పశుపతినాథ్ ఆలయం యొక్క వ్యూ పాయింట్, మృగస్థలి, దాని అవతల వైపు గుహేశ్వరి శక్తిపీఠం ఉంటుంది. ఈ ప్రదేశంలో చిన్న చిన్న ఉపాలయాలు ఉన్నాయి. ఇదే బాగమతి నది. అది ఆలయం యొక్క వెనుక భాగం. తరువాత దర్శిద్దాం. ఇటువైపు ఉన్నది రాజ్ఘాట్. రండి దగ్గరకు వెళ్దాం. మనకి కాశీ ఎలాగో నేపాల్ ప్రజలకు పశుపతినాథ్ ఆలయం అలా. ఈ బాగమతి నదిని గంగతో సమానంగా, ఈ ప్రదేశాన్ని కాశీతో సమానంగా భావిస్తారు. ఎలా అయితే మనకు ఒక వయసు వచ్చాక కాశీలో స్థిరపడి ఇక్కడే మరణించాలని మన వాళ్ళు భావిస్తారో, ఇక్కడి నేపాలీ ప్రజలు ఇక్కడ మరణించాలని లేదా వారి యొక్క పార్థివ దేహాన్ని ఇక్కడ ఖననం చేయాలని, వారి యొక్క అస్థికలు ఈ బాగమతి నదిలో కలవాలని, అలా చేస్తే వారికి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. రండి ఇప్పుడు మనం అటువైపు వెళ్దాం. ఇది ఆలయం వెనుక భాగం. ఈ ప్రదేశాన్ని చూస్తుంటే మన కాశీ గుర్తుకు వస్తుంది. ఇక్కడ కూడా దహన సంస్కారాలు చేస్తారు. అంటే ముఖ్యమైన వాళ్ళను, ఆ కాలంలో రాజులు, రాజుల ఫ్యామిలీ మరియు గురువులు, గొప్ప సాధువులను ఇక్కడ దహన సంస్కారం చేసేవారు. ఇప్పుడు పొలిటీషియన్స్ మరియు గొప్ప గొప్ప వాళ్ళని ఇక్కడ చేస్తారు. ఆలయానికి వెనుక నదికి అవతల ఉన్న ఈ ప్రదేశంలో ప్రతిరోజు రాత్రి 6:30కు బాగమతి హారతి ఉంటుంది. మనం రాత్రి మళ్ళీ వచ్చి బాగమతి హారతి వీక్షిద్దాం. నాకైతే ఈ ప్రదేశాన్ని విడిచి వెళ్లాలనిపించట్లేదు. రండి ఇప్పుడు మనం పశుపతినాథ్ ఆలయం యొక్క వ్యూ పాయింట్ సందర్శిద్దాం. ఇక్కడ నుంచి ఇలా మెట్లెక్కి పైకి వెళితే వ్యూ పాయింట్ చేరుకుంటాం. మరీ ఎక్కువ మెట్లేమీ ఉండవు. ఒక 50 నుంచి 70 మెట్లు పైకి ఎక్కితే సరిపోతుంది. నది అవతల ఉన్న ఈ భాగమంతా మృగస్థలి అని పిలుస్తారు. అలా పైకి రాగానే వ్యూ ఎంత బాగుందో చూడండి. ఇలాగే మనం నేరుగా వెళితే మృగస్థలి పై భాగానికి చేరుకుంటాం. ఇక్కడ నుంచి ఎడమవైపు ఇలా వెళితే వ్యూ పాయింట్ ఉంటుంది. ఇదే పశుపతినాథ్ వ్యూ పాయింట్. పశుపతినాథ్ ఆలయ ప్రాంగణం యొక్క వ్యూ ఎంత అద్భుతంగా ఉందో చూడండి.
ఇలా ఈ ప్రదేశాన్ని చూస్తూ సమయం గడిపేయొచ్చు. చాలా మందికి ఈ ప్రదేశం గురించి తెలియదు, దర్శనం చేసుకొని అటు నుంచి అటే వెళ్ళిపోతుంటారు. అలా ఈ ప్రదేశాన్ని వీక్షిస్తూ కొంత సమయం గడిపాను. రండి ఇప్పుడు మనం మృగస్థలి గుహ్యేశ్వరి శక్తిపీఠం సందర్శిద్దాం. మళ్ళీ మనం వెనక్కి వచ్చి ఈ మెట్ల మార్గంలో కలుస్తాం. ఇక్కడ నుంచి ఇంకొన్ని మెట్లెక్కి పైకి వెళితే మృగస్థలి పై భాగానికి చేరుకుంటాం. ఇక్కడ నుంచి మరో 40 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. మృగస్థలి అనే పదం సంస్కృతం నుండి వచ్చింది. దీని అర్థం జింకల స్థలం లేదా జింకల తోట. ఇప్పుడే మనం పశుపతినాథ్ ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకున్నాం కదా. శివపార్వతులు జింకల రూపంలో సంచరించిన వనం ఇదే. కొన్ని వేల సంవత్సరాల క్రితం శివపార్వతులు జింకల రూపంలో సంచరించిన ప్రదేశంలో మనం నడుస్తున్నాం. ఆ అనుభూతి చాలా గొప్పగా ఉంది. అలా మనం పైకి రాగానే ఎంట్రన్స్ లో వినాయకుడు దర్శనమిస్తారు. ఈ ప్రదేశంలో మనకి కనిపిస్తున్న చిన్న చిన్న గోపురాలన్నీ గొప్ప గొప్ప యోగులు సిద్ధుల సమాధులు. ఈ స్థలం యొక్క ప్రాశస్త్యం తెలుసుకొని కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఎంతో మంది యోగులు సిద్ధులు ఈ ప్రదేశంలో తపస్సు చేసి దివ్యత్వాన్ని పొందారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ కూడా మహాయోగులు సిద్ధుల సమాధులే. అక్కడ ఎదురుగా ఎరుపు తెలుపు రంగు కలయికలో ఉన్నది గురు గోరఖ్నాథ్ ఆలయం. ఈ ప్రదేశంలో మహాశివుని అంశగా భావించే గురు గోరఖ్నాథ్ తపస్సు చేసి జ్ఞానాన్ని పొందారు. రాణా రాజవంశం నాద్ యోగులకు ఆశ్రమాన్ని నిర్మించింది. ఆలయం చూడండి ఎంత వైబ్రెంట్ గా అద్భుతంగా ఉందో. ఉత్తరప్రదేశ్ లో గోరఖ్పూర్ లో గోరఖ్నాథ్ ఆలయం ఉంది కదా, ఆయనే ఇక్కడ తపస్సు చేసింది. నాద్ సాంప్రదాయాన్ని మొదలుపెట్టింది మత్స్యేంద్ర నాథ్. ఆయన శిష్యుడే గోరఖ్నాథ్. ఈయన్ని మహాశివుని అంశగా చెబుతారు. ఈ నాద్ సాంప్రదాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళింది గోరఖ్నాథ్. ఈ రోజు మనం నార్త్ ఇండియాలో గమనిస్తే ఈ సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు. విశ్వనాథ్, బద్రీనాథ్, కేదార్నాథ్, పశుపతినాథ్, ముక్తినాథ్, ఇలా ఈ పేర్లన్నీ ఈ సాంప్రదాయం నుంచి వచ్చినవే. ఈ ప్రదేశంలో నాద్ యోగుల ఆశ్రమం కూడా ఉంది. మీకు వీలైతే కొంత సమయం మెడిటేషన్ చేసుకోవచ్చు. రండి ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే గుహ్యేశ్వరి శక్తిపీఠం చేరుకుంటాం. ఇక్కడ నుంచి మనం మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు, మెట్లు దిగుతూ కిందకి వెళ్తాం. ఆ కింద కనిపిస్తున్నదే గుహ్యేశ్వరి శక్తిపీఠం. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. కాఠ్మండూ సిటీ, దాని వెనుక ఉన్న కొండలు. క్లైమేట్ క్లియర్ గా ఉంటే హిమాలయ పర్వతాలు కూడా కనిపిస్తాయట. రండి అమ్మవారిని దర్శించుకుందాం. ఇలా కొన్ని మెట్లు కిందకి దిగితే ఆలయంలోకి ప్రవేశించవచ్చు. అలా లోపలికి రాగానే ఎదురుగా ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ వీడియో తీయకూడదు. గుహ్యేశ్వరి అనే పేరు సంస్కృతంలో గుహ్య అంటే రహస్య లేదా గోప్యమైనది అని అర్థం. ఈ ఆలయం 51 శక్తిపీఠాల్లో ఒకటి. ఆల్రెడీ మన ఛానల్లో చాలా శక్తిపీఠాల వీడియోల్లో శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయో డీటెయిల్డ్ గా వివరించాను. సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలన్నీ శక్తిపీఠాలుగా వెలిశాయి. ఈ ప్రదేశంలో సతీదేవి గుహ్య భాగం అంటే వెనుక భాగం పడిన ప్రదేశం. గుహేశ్వరి ఆలయం తాంత్రిక సాధనలకు కేంద్ర బిందువుగా ఉంది. ఈ ఆలయంలో పూజలు చేయడం వల్ల సాధకులు ఆధ్యాత్మిక శక్తిని మరియు దైవిక జ్ఞానాన్ని పొందుతారని నమ్ముతారు. పశుపతినాథ్ మరియు గుహేశ్వరి ఒకే ఆధ్యాత్మిక గొలుసులో ఉండడం వల్ల ఈ స్థలం శివశక్తి సమన్వయానికి చిహ్నంగా భావించబడుతుంది. చారిత్రక ఆధారాల ప్రకారం నేపాల్ ని 4 నుంచి 6వ శతాబ్దం మధ్యలో పరిపాలించిన లిచ్చావి రాజవంశం ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లుగా ఆధారాలున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఆలయాన్ని 17వ శతాబ్దంలో మల్లరాజు ప్రతాపమల్ల పునరుద్ధరించినట్లు చెబుతారు. ఇతనే ప్రతాపమల్ల. ప్రస్తుతం ఉన్న పశుపతినాథ్ ఆలయాన్ని పునర్నిర్మించింది కూడా ఈయనే. ఆలయం లోపల వీడియో తీయకూడదు. ఆలయం లోపల మూర్తి గాని లింగం కాని ఉండదు. ఆలయం మధ్యలో వెండి బంగారు పొరతో కప్పబడిన కలశంలో అమ్మవారిని పూజిస్తారు. ఆలయం మధ్యలో సహజంగా ఏర్పడిన నీటి కుండం ఉంటుంది. దానిపై కప్పబడిన ఈ కలశం ఉంటుంది. దీనినే శక్తిపీఠంగా
ఆలయంగా కొలుస్తారు. మీకు డైరెక్ట్ గా చెప్పాలంటే కామాఖ్యాదేవి ఆలయం ఎలాగో ఇది అలా. ఆలయం మొత్తం వెండి బంగారు పూతతో కప్పబడి ఉంది. ఆలయ నిర్మాణం చాలా ప్రత్యేకంగా ఉంది. ఆలయ గోపురం పైన మీరు గమనిస్తే కలశం ఆ కలశానికి రక్షణగా 4 నాగుపాములు ఉన్నాయి. మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్, తప్పకుండా దర్శించండి. నా దర్శనం పూర్తయింది. మళ్ళీ మనం తిరిగి వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి మనం మెట్లు దిగి కిందకి వెళ్ళొచ్చు. అలా బయటికి వస్తే బాగమతి నది ప్రవహిస్తూ ఉంటుంది. దాని అవతల మెయిన్ రోడ్ ఉంటుంది. అక్కడే కార్ పార్కింగ్ కూడా ఉంటుంది. ఎవరైతే ఈ మెట్లెక్కి పైకి రాలేని వాళ్ళు పశుపతినాథ్ ఆలయం దర్శించుకొని తిరిగి వెహికల్ పార్కింగ్ ఏరియా చేరుకొని అక్కడ నుంచి మీ వెహికల్లో ఇక్కడికి రావచ్చు. జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. ఇలా వస్తే ఇది ప్రధాన ఆలయ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఒక 20 మెట్లు ఉంటాయి. ఈ మెట్లెక్కి పైకి వెళితే ఆలయం చేరుకుంటాం. మీతో ఎవరైనా పెద్దవాళ్ళు మెట్లు ఎక్కలేని వాళ్ళు ఉంటే వెహికల్లో ఇక్కడికి వచ్చి ఆలయం దర్శించుకోండి. ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు హారతి ఉంటుంది. సాయంత్రం తిరిగి 6 గంటలకి బాగమతి నదీ తీరానికి చేరుకున్నాను. పశుపతినాథ్ ఆలయం వెనుక భాగం నది అవతల ఈ ప్రదేశంలో గంగా హారతి ఉంటుంది. బాగమతి నది కదా గంగా హారతి అంటున్నావేంటి అంటే ఇక్కడ గంగా హారతి అనే పిలుస్తారు. కొంచెం టైం ఉంటే మళ్ళీ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చాను. సన్సెట్ టైంలో వ్యూ ఎంత బాగుందో చూడండి. ఇప్పుడే గంగా హారతి మొదలైంది. రండి కిందకు వెళ్ళి వీక్షిద్దాం. గంగా హారతి చూసుకొని తిరిగి నా హోటల్ చేరుకున్నాను. ఇంతటితో మన పశుపతినాథ్ ఆలయ సందర్శన సంపూర్ణమైంది. నేపాల్ వీడియోస్ అన్ని నేపాల్ ప్లేలిస్ట్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.